అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్. నిజంగా రెడ్ బుక్ తెరిస్తే రాష్ట్రంలో ఉండగలరా అంటూ నిలదీశారు. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో మెజారిటీ ఫిర్యాదులు భూములకు సంబంధించినవే ఉంటున్నాయని అన్నారాయన. బెదిరింపు ధోరణితో జోగి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అన్ని రకాలుగా దర్యాప్తు చేసిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తన కుమారుణ్ణి జోగి రమేషే ఇరికించుకున్నారని చెప్పారు. అతన్ని బలి చేసిన తండ్రి, నువ్వు చేసినటువంటి తప్పులు, నువ్వు దోచుకున్న సొమ్ము దాచుకునే విధానం అన్నీ కూడా పిల్లలకి అంటించి వాళ్ళని అన్యాయం చేసింది నువ్వు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అవన్నీ కుట్రపూరితంగా ఇరికించాలని లేదు. నీ బాబాయ్యో నీ కొడుకో అని మేము చూడట్లేదు. నువ్వు చేసినటువంటి ప్రక్రియ, భూమి దోచుకునే ప్రక్రియలో నువ్వు వాళ్ళ పేర్లు పెట్టి నువ్వు ఇరికించినటువంటి పరిస్థితి, మేము ఇరికించిన పరిస్థితి కాదు. కేసులో ఆ భూమి ఎలా కొన్నారు, ఎందుకు కొన్నారు అంటే నువ్వు దొడ్డిదారిలో కొన్నావు కాబట్టి, వాళ్ళ పేర్లో రిజిస్టర్ చేశావు కాబట్టి వాళ్ళు ఇరికింపబడ్డారు. మేము ఇరికించలేదు. దీంట్లో కల్పిట్ ఎవరా అంటే